హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బీటెక్ M2 లో యూనిట్ 4 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఈ రోజు మనం సాల్వ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ గా 5 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ M2 నుంచి. M2 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద యూనిట్ వెక్టార్ నార్మల్ టు ద సర్ఫేస్ x y cube z square is equal to 4 at a point -1, ఓకే, క్వశ్చన్ ఇది. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఇది డైరెక్ట్ 5 మార్క్స్, చాలా ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ గివెన్ దట్ అండ్ రాసుకుందాం. గివెన్ దట్ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏ వెక్టార్ నార్మల్ టు ద గివెన్ సర్ఫేస్. ఓకే, గివెన్ సర్ఫేస్ ఏమిచ్చాడు? z square -4 is equal to 0. ఓకే, ఇది సర్ఫేస్ ఇచ్చాడు, గివెన్ సర్ఫేస్. ఓకేనా. ఇప్పుడు మనం వెక్టార్ ఎలా కనుక్కోవాలంటే, ఇప్పుడు డెల్ సింబల్ ఇంటూ x y క్యూబ్ z స్క్వేర్ -4. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. డెల్ అంటే ఏంది మనకు తెలుసుగా. డెల్ అంటే i దో బై దో ఎక్స్ ప్లస్ j దో బై దో వై ప్లస్ k దో బై దో z. ఓకే, ఇంటూ ఎక్స్ వై క్యూబ్ జెడ్ స్క్వేర్ -4. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఐ కామన్ తీస్తే ఎక్స్ తో చేస్తున్నాం. దీన్ని ఎక్స్ తో చేస్తే ఎక్స్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది. ఇక్కడ ఏముంది? వై క్యూబ్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఇది కూడా కాన్స్టెంట్. ఐ ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, ప్లస్ జే తో చేస్తున్నాం, ఇప్పుడు వై తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు జే తో చేస్తున్నాం, వై తో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ 3 అనే ముందుకు వచ్చింది. 3xy స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఓకే, ఇలా వచ్చింది డిఫరెన్షియేషన్ చేస్తే. ఇది కాన్స్టెంట్. ఇప్పుడు కే తో చేస్తున్నాం, కే ఇంటూ దో బై దో జెడ్ తో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు జెడ్ అనేది ముందుకు వచ్చింది. 2 ముందుకు వచ్చింది. జెడ్ కు ఉన్నది ఎక్స్ వై స్క్వేర్ వై క్యూబ్ ఇంటూ జెడ్. ఓకే, ఇలా వచ్చింది డిఫరెన్షియేషన్ చేస్తే. మనం దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం, మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్వ్ చేద్దాం నెక్స్ట్. ఓకే, మైనస్ ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఈ పాయింట్ ఉంది కదా, క్వశ్చన్ లో పాయింట్ ఉంది కదా, ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం, ఇది జెడ్ అనుకుందాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో -1, వై ప్లేస్ లో -1, జెడ్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది వచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఎక్స్ వై క్యూబ్ అంటే -1 ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే 4, 1 ఇంటూ 4 -4. ఓకే, -4i. ఇప్పుడు మైనస్, తర్వాత మైనస్, ఇప్పుడు 3. ఓకే, ఎక్స్ అంటే 1, 3 -1. ఓకే, వై స్క్వేర్ అంటే 4, -1 ఇంటూ 4 -4, జెడ్ స్క్వేర్ -1 -3, వై స్క్వేర్ అన్న 1 కాబట్టి 3 1 1 -3, జెడ్ స్క్వేర్ అంటే 4. ఓకేనా, జెడ్ స్క్వేర్ అంటే 4, జెడ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 4, 2 ఇంటూ 2 4. ఓకేనా, 4 ఇక్కడ ఏమొచ్చింది అంటే -12 జే వచ్చింది. ఓకేనా, ప్లస్ 4k, కే తో చేస్తున్నాం కాబట్టి ఇదేమో 4k అని వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఎట్ ఏ పాయింట్ దగ్గర? ఎట్ -1 2 ఈ పాయింట్ దగ్గర అయితే ఇది వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇంకో తర్వాత నెక్స్ట్ స్టెప్, హెన్స్ ద డిజైర్డ్ యూనిట్ నార్మల్ వెక్టార్ టు ద సర్ఫేస్ ఇన్. ఓకే, ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు వచ్చిన దాన్ని మనం ఇప్పుడు మనకేమొచ్చిందంటే, ఇప్పుడు -4 -12 +4 వచ్చింది కాబట్టి ఇప్పుడు -4i -12j ప్లస్ 4k బై రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ -12 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్, ఇలా రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకేనా, దీన్ని చేస్తే -4i -12j ప్లస్ 4k వచ్చింది బై
స్క్వేర్ ఇక్కడ 4 కామన్ తీసా, ఇక్కడ రూట్ 11 వచ్చింది. ఓకేనా, గివ్స్ రైస్ టు దీన్ని ఇక్కడ మొత్తం సింపుల్ చేస్తే -1/√11. ఓకే, ఇప్పుడు I ప్లస్ 3j మైనస్ k. ఓకేనా, -k అనేది మిగిలింది. ఓకే, -k ఇలా వచ్చింది ఫ్రెండ్స్, ఇది -k. ఓకే, ఇలా వచ్చింది, విచ్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇలా ఇది డైరెక్ట్ గా 5 మార్క్స్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ గా 5 మార్క్స్. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.